మిత్రులారా నమస్కారం. సంభాషణ సంస్కృత వార్తావాహినికి నమస్కారములు. ఈరోజు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మిత్రులారా, మా సంస్కృత లోకంలో, మా సంస్కృత ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో, మన తెలంగాణలోనే ఇక్కడ విషయం ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ మాకు సంతోషకరమైన విషయం చెప్పింది. ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టింది. మామూలుగా ప్రైవేట్ కాలేజీల్లోనే సంస్కృతం ఉంటుంది, కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా, మరి కొన్ని ఎయిడెడ్ కాలేజీలో కూడా సంస్కృతం ఉండేది. ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల్లో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు పెరగాలనే ఉద్దేశంగా, ఒక సదుద్దేశంతో సంస్కృత భాషను ప్రతి జూనియర్ కాలేజీలో ప్రవేశపెట్టారు. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం, మీ అభిమానాన్ని పెంచుకుంటున్నాం. ఇక్కడ తెలంగాణ ఇంటర్ బోర్డ్ అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృత భాషను ద్వితీయ భాషగా విద్యార్థులు ఎంచుకునే ఐచ్ఛికంగా గ్రహించే అవకాశాన్ని కల్పించినందుకు సంస్కృత భాష గురు శిష్య సంఘం కృతజ్ఞత పూర్వకంగా మంగళ నీరాజనాలు, మంగళ హారతులతో అభినందనలు ప్రకటిస్తుంది. అనేనా మహామంగళ నీరాజనైన ధన కనక వస్తు వాహన ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తు జయోస్తు విజయోస్తు ధర్మస్య విజయో భవతు అధర్మస్య నాశో భవతు. హెడ్లైన్స్: గుడి గంటలు మరుగుతున్నాయి సంస్కృత భాషకు, సంస్కృత భాష గురు శిష్యులకు మంచి రోజులు రాబోతున్నాయి. మిగతా విశ్వంభర మా ఆత్మీయుడు కంటిన్యూ. విశ్వంభర. నమస్తే. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు శుభవార్త. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పుడు విద్యార్థులు ద్వితీయ భాషగా సంస్కృత భాషను చదివే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. సంస్కృతం ఎందుకు? మన హిందూ సంస్కృతికి మూలమైనటువంటి శ్లోకాలు, మంత్రాలు, భగవద్గీత, రామాయణ, మహాభారతాలు, ఆయుర్వేదం, యోగం, విమాన శాస్త్రం వంటి అనేక శాస్త్రాలకు మూలమైనటువంటి భాష సంస్కృత భాష మాత్రమే. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సంస్కృత భాషను పరిచయం చేయడానికి, విద్యార్థులు దీన్ని అభ్యసించేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం మరియు సంస్కృత గురు శిష్య సమాజం కలిసి ముందుకు వచ్చారు. ఇది హర్షించదగినటువంటి విషయం. మీరు చదువుతున్న కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం స్వీకరించండి. అక్షరాలు, పదాలు, వాక్యాలు, శ్లోకాలు, సాహిత్యాన్ని తెలుసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ వంటి ధర్మబోధనలతో పాటు లోకా సమస్తాః సుఖినో భవంతు అనే శుభాభిలాషను అలవర్చుకుందాం. సంస్కృతాన్ని వినడం, చదవడం, మాట్లాడడం, రాయడం వల్ల మనలో దేశభక్తి, దైవభక్తి, ధర్మబోధన కలుగుతుంది. మనలో కొత్త ఆలోచనలు వికసింప చేస్తాయి. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ఎంచుకునేలా ప్రోత్సహించండి. వారికి నీతి, ధర్మ, అర్థ, కామ, మోక్ష సంబంధిత శ్లోకాలను నేర్చుకునే అవకాశం కల్పించండి. అంతేకాకుండా ఇంకా మనం హెడ్లైన్స్ చూసినట్లయితే, ఏ రోజైతే సంస్కృతాన్ని ఆంగ్ల భాషగా నిర్బంధంగా పాఠశాలల్లో నేర్పిస్తారో ఆ రోజునే భారత్ విశ్వగురు దేశంగా పరిణమిస్తుంది. సకల మానవుల శ్రేయస్సు సంస్కృత సంభాషణలోనే ఉంది అనే సత్యాన్ని గ్రహించి ఈ భాషను ప్రోత్సహిద్దాం, మాట్లాడుదాం, అభివృద్ధి చేద్దాం. ఈ శుభ అవకాశాన్ని వదులుకోకండి. సంస్కృతాన్ని మన జీవన శైలిలో, మన కుటుంబాల్లో, మన హృదయాల్లో స్థిరపరచుకుందాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వారి ఫోన్ నెంబర్ 9849641892. తెలంగాణ సంస్కృత భాష గురు శిష్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారు. సంభాషణ సంస్కృతం వార్తావాహిని, సంభాషణ సంస్కృత పత్రికకు మరియు విశ్వమానవానాం మాతృభాష సంస్కృతం, అక్షరాణం మాతృభాష సంస్కృతం, పదానాం మాతృభాష సంస్కృతం,
వాక్యానాం మాతృభాషా సంస్కృతం, విశ్వమానవానాం మాతృభాషా సంస్కృతం, వేదానాం మాతృభాషా సంస్కృతం, వేదాంగానాం మాతృభాషా సంస్కృతం, ఉపనిషదానాం మాతృభాషా సంస్కృతం, విశ్వమానవానాం మాతృభాషా సంస్కృతం, సంగీతస్య మాతృభాషా సంస్కృతం, సాహిత్యస్య మాతృభాషా సంస్కృతం, రామాయణస్య మాతృభాషా సంస్కృతం, విశ్వమానవానాం మాతృభాషా సంస్కృతం. ఈ పత్రికా వికాసం కోసం మీ వంతు ఆర్థిక సహాయం అందించడం మరొకటి. మిత్రులారా, ఏంటంటే ఏదైనా సాధించాలంటే అందరి చేతులు కలవాలి. మనం అంటే మనం సంఘజీవులం. ఏ పని చేసినా సంఘశక్తి కలవనట్టు ఏ పని చేసినా మరి చినుకు కలితే వరద అవుతుంది, వరద కలితే చెరువు అవుతుంది. మరి ఇదంతా కూడా మనం చేసే సహాయానికి సంస్కృత భాషకు ఉపయోగపడుతుంది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మరి అవిరళ కృషితో నిరంతర శ్రమతో ముందుకు సాగుతూ మరి ఉన్నాడు కాబట్టి అతనికి మనం చేదోడు వాదడుగా మనం చేసే సహాయం అంతా కూడా ముందుకు సాగిపోతుంది. మన సంస్కృత మీడియా కూడా ముందైపోయి మన ఎన్నో సమస్యలు ఎన్నో విషయాలు ఈ మీడియా ముఖంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోగలుగుతుంటాం. అందువల్ల మనందరం కూడా రాజేంద్ర ప్రసాద్ చేసేటువంటి ఆ శ్రమను గుర్తించాలి, మన అతనికి చేదోడుగా ఉండాలి. అతనికి మనం మరి సపోర్టుగా ఉంటే ఏమైనా సాధించగలుగుతుంటాం, మన సంస్కృతాన్ని ముందుకు తీసుకుపోగలుగుతుంటామని నా ఉద్దేశం. అందరికీ నమస్కారం. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యాజమాన్యం మనకిచ్చినటువంటి జీవోను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది సంస్కృత ఉపన్యాసకులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను అలాగే హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్ బోర్డు నిర్ణయం సరి అయినదే. తెలంగాణలో సంస్కృత భాషను అభివృద్ధి చేయడం వలన భవిష్యత్తులో సంస్కృత భాష గురు శిష్యులు ప్రభుత్వ ఉద్యోగాలను పొందుతారు. మధుమతి ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల, నిజామాబాద్. ఇక్కడ చూసినట్లయితే 6వ తరగతి నుండి పీజీ వరకు సంస్కృతం చదువుకున్నాం, మాకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, దానికోసం పోరాడుతాం. హనుమంతు, సంస్కృత లెక్చరర్. డాక్టర్ రావుల మల్లారెడ్డి గారు, ప్రిన్సిపాల్, శ్రీ రాజరాజేశ్వర సంస్కృత విద్యా సంస్థలు, వేమవాడ. ఇంటర్ బోర్డు నిర్ణయం శుభ పరిణామం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతానికి ప్రాధాన్యం. అందులో చూసినట్లయితే ఇటీవలి కాలంలో ఇంటర్ బోర్డు తీసుకున్న ఒక కీలక నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడేలా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలు చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రీ కృష్ణ ఆదిత్య గారు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక శుభ పరిణామంగా భావించబడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో లక్షలాది మంది విద్యార్థులు సంస్కృతాన్ని ద్వితీయ భాషగా గ్రహించి శ్లోకాలను నేర్చుకుంటూ మంచి మార్కులు సాధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా శబ్ద జాలానికి శక్తిని ఇస్తూ భారతీయ సాంస్కృతిక వారసత్వానికి సమర్థంగా అర్థం చేసుకునేలా చేస్తోంది సంస్కృతం. కానీ ఇదే అవకాశాన్ని ప్రభుత్వ కళాశాలలు విద్యార్థులు పొందలేకపోవడం ఒక పెద్ద లోపంగా నిలిచింది. ఈ లోపాన్ని గమనించినటువంటి ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య గారు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇది ప్రభుత్వ విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర డిఐఈఓ గారు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్లు, అన్ని సబ్జెక్టుల ప్రభుత్వ లెక్చరర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే విద్యార్థుల మానసిక వికాసానికి, సాంస్కృతిక అవగాహన పెంపుదలకు మరియు చక్కటి భాషా పరిజ్ఞానం కోసం ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టే ఈ నిర్ణయం విద్యార్థుల కొరకు ఒక విలువైన అవకాశం. భవిష్యత్ తరాల పట్ల ఈ జ్ఞాన భాషను పరిరక్షించడంలో ఇది కీలకమైనటువంటి ముందడుగని చెప్పొచ్చు. అలాగే గోదాదేవి
సంస్కృత భాష ఉపన్యాసిక శ్రీ చైతన్య జూనియర్ కళాశాల డిడి కాలనీ. సంస్కృతం భారతీయ జ్ఞాన పరంపరకు మూలాధారమైన భాష. దానికి వ్యతిరేకత వ్యక్తీకరించడం సాంస్కృతిక అవగాహనకు అవరోధం అని వారు అభిప్రాయపడ్డారు. ఈ భాష పట్ల వ్యతిరేకత అంటే మన మూలాలను తక్కువగా భావించడం అని అర్థం. లక్షలాది మంది విద్యార్థులు సంస్కృతం చదువుతూ గొప్ప ఫలితాలు సాధిస్తున్నారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు అదే అవకాశం ఇవ్వకపోవడం అసమానతకు సంకేతం. భాషలు ఎన్నడూ వ్యతిరేకతకు గురి కాకూడదు. ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం విద్యార్థుల సర్వాంగీణ అభివృద్ధికి దోహదపడుతుంది. శ్లోక పఠనం, ధ్యాన పరంపర, నైతిక విలువ, అలాగే సంస్కృత భాష వ్యతిరేకత మన సాంస్కృతిక మానసికతకు హాని కలిగించగలదు. అందువల్ల ఈ భాషను ద్వితీయ భాషగా అమలు చేయడాన్ని స్వాగతించాలి, వ్యతిరేకతను గ్రహించాలి. ఇక చూసినట్లయితే సురేష్ గారు సంస్కృత భాష లెక్చరర్, కేటి జూనియర్ కళాశాల పెద్దపల్లి. ఇదమందం తమకృత్రం జాయేత భువనత్రయం ఏది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం నదీప్యతే అన్నారు. ఇకపోతే విశ్వరూపాచారి గారు సంస్కృత లెక్చరర్, సెయింట్ ఆన్స్ జూనియర్ డిగ్రీ కాలేజ్ మల్లాపూర్. సంస్కృత భాష అనేది అన్య భాషలకు అమ్మ, విజ్ఞానానికి పట్టు కొమ్మ. అందరికీ నమస్కారం. వారి అభిప్రాయం ఎలా చెప్పారంటే, మన తెలంగాణ గవర్నమెంట్ మన సంస్కృతం గురించి ఆలోచిస్తున్న సమయంలో ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతమును పెట్టడం అనేది చాలా ముదావహం, ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రతి ప్రైవేట్ కళాశాలలో మాత్రమే సంస్కృతం ఉండేది. కానీ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సంస్కృతం పెట్టడం అనేది విద్యార్థుల యొక్క మానసిక వికాసమును, ఉన్నత విలువలు పెంపొందించడానికి సంస్కృత భాష ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థుల నుండి నగర విద్యార్థుల వరకు ఎంతో లాభం పొందుతారు. డాక్టర్ శ్రవణ్ కుమార్, చైర్మన్ ప్రిన్సిపాల్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్ చిక్కడపల్లి. సంస్కృత భాష అభివృద్ధి చెందితే అన్ని భాషలు అభివృద్ధి చెందుతాయి. మరి వారి అభిప్రాయం ఏం చెప్తున్నారంటే, శ్రవణ్ కుమార్ గారు, భారతదేశం భాషా వైవిధ్యానికి నిలయం. ఈ దేశంలో వందలాది భాషలు మాతృభాషలుగా వాడబడుతూ నిత్య జీవితంలో భాగమవుతున్నాయి. అయితే వీటన్నిటినీ మూలమైన సంస్కృతిని, జ్ఞానాన్ని సంకేతీకరించిన భాషగా సంస్కృతం గుర్తించబడుతుంది. ఈ నేపథ్యంలో సంస్కృత భాష అభివృద్ధి చెందితే అన్ని భాషలు అభివృద్ధి చెందుతాయి అనే వాక్యం ఎంతగానో సత్యం. సంస్కృత భాష ప్రాముఖ్యత. సంస్కృతం కేవలం పురాతన భాష మాత్రమే కాదు, అది భారతీయ జ్ఞాన సంపదకు మూలం. దార వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, ఆయుర్వేదం, జ్యోతిష్యము, నాట్యశాస్త్రము, సంగీతం వంటి అనేక విజ్ఞాన శాఖలు సంస్కృతంలోనే విస్తరించాయి. ఈ భాషలోని వ్యాకరణం, శబ్ద సంపద, తర్కశక్తి, నిర్మాణం ప్రపంచంలో అత్యంత శాస్త్రీయ భాషలో ఒకటిగా గుర్తించబడినది. ఇతర భారతీయ భాషలపై ప్రభావం తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ వంటి భారతీయ భాషల్లో అనేక పదాలు సంస్కృత మూలం కలవి. ఈ భాషల వ్యాకరణ శైలిలో కూడా సంస్కృత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక సంస్కృతం అభివృద్ధి చెందితే వాటి ఆధారంగా తయారైన స్థానిక భాషలు కూడా శుద్ధమవుతాయి, ప్రామాణికత పెరుగుతుంది, కొత్త పద సంపత్తి ఏర్పడుతుంది. సంస్కృత అభ్యాసం వల్ల లాభాలు: భాషా చైతన్యం. సంస్కృతం నేర్వడం వల్ల ఇతర భాషలు నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. పాఠశాల స్థాయిలో బలమైన పునాది. చిన్నతనము నుండే సంస్కృతం నేర్పిస్తే వ్యాకరణం, తర్కం, భావ వ్యక్తీకరణలో విద్యార్థులకు మెలకువలు పెరుగుతుంది. సాహిత్య విలువలు: కాళిదాసు వంటి మహాకవుల రచనల ద్వారా నైతికత, నాట్యం శైలి, కళా ప్రతిభ అభివృద్ధి చెందుతుంది. సాంకేతిక భవిష్యత్తులో ఉపయోగకరమైన భాష సంస్కృతం. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనువుగా ఉన్న శబ్ద నిర్మాణం కలిగిన భాషగా గుర్తించబడింది. భవిష్యత్ దిశగా సంస్కృత భాషను పాఠశాలలో పెంపొందించడం, సంస్కృత వచనాల గ్రంథాలను సమకాలీన భాషల్లోకి అనువదించడం, సంస్కృతంలో సృజనాత్మక రచనలకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటే ఈ భాష అభివృద్ధి చెందుతుంది. దాని ప్రభావంతో ఇతర భాషలు కూడా శబ్దశుద్ధి, భావ వివేచన, సాహిత్యపరమైన
నూతనతను సాధించగలవని ముగింపు. సంస్కృతం యొక్క అభివృద్ధి అనేది భారతీయ భాషా సంపదకు అంకురార్పణ వంటిది. ఇది ప్రాచీనాన్ని గౌరవించడమే కాకుండా భవిష్యత్తుకు మార్గదర్శనంగా నిలుస్తుంది. అందుచేత సంస్కృత అభివృద్ధికి మనమందరము కృషి చేస్తే భాషల పరస్పర అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమని డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, మరి న్యూ ఇయర్ కాలేజ్ చైర్మన్ గారు వారి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా సంస్థ మీద ఇష్టంగా తెలియజేసినటువంటి వ్యక్తి. మరి ఆ విషయాన్ని మీతో పంచుకోవడం జరుగుతుంది. చాలా సంతోషం. వారి అభిప్రాయాన్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది వారి అభిప్రాయాన్ని చూస్తుంటే. ఇప్పుడు మరి మన కొత్తగా ఈ మధ్యలో మా మిత్రుడు డాక్టర్ గోపాలకృష్ణ గారు మన ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. మరి చాలా మంది మిత్రులు మరి గోపాలకృష్ణ సంస్కృత భారతిలో మరి గొప్ప సేవ చేసినట్టు ఎంతో మందికి సంస్కృతాన్ని నేర్పించినటువంటి వ్యక్తి. అతను ఒక శక్తి, అతనికి ఉంది సంస్కృతంపై భక్తి. మరి అతన్ని మా విధంగా మేము ఇతోధికంగా ఈ మీడియా పూర్వకంగా ఈ మీడియా సమీపంగా అతనికి చిన్న సన్మానం చేసుకోవాలని మేమందరం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, గోపాలకృష్ణ వీళ్ళందరూ కొంచెం ముందుకు వస్తే ఆ సన్మానాన్ని మరి మా తమ్ముడు విశ్వంబర ముందు వీళ్ళందరం కలిసి సన్మానం చేద్దామని ఉద్దేశంగా మరి మిత్రులారా దీన్ని వీక్షించండి. స్వాగతం గోపాలకృష్ణ గారు. భారతదేశ వ్యాప్తంగా తిరిగినటువంటి వ్యక్తి. ఎంతో మందికి సంస్కృతాన్ని మన బెంగళూరు నుండి అక్షరం నుండి స్టార్ట్ చేసి ఈ విధంగా సంస్కృతంలో అంకితమైపోయి అందులో రీసెర్చ్ చేసి యూనివర్సిటీ లెవెల్లో క్లాసులు చెప్పి మనకు పెట్టినటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్లో మరి ఆ లెక్చరర్లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి. శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. సర్వకార్యేషు మనోవాంఛాఫల సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. వస్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం యోం వస్త్రాని వసావసాదేహో రచిద్రవంతం సర్గాః అవాదృతమృతాని విశ్వారుతేన మిత్రావరణస్య చేదే. వస్త్రధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అఖండ విజయ ప్రాప్తిరస్తు. జయతు సంస్కృతం, జయతు భారతం. మిత్రాన్ని అంతే किञ्चित् विषयं वक्तुम् इच्छामि. नववर्षाणि यावत् महोदयः संस्कृतभाषा विकासाय समर्पितचित्तेन कार्यं कृतवान् आसीत्. संस्कृतभारत्याः वैशिष्ट्यम् औन्नत्यं महोदयस्य माध्यमेन वयं ज्ञातुं शक्नुमः. अतः एतादृशरूपेण वयं सर्वेपि दिनदिनाभिवृद्धिं किं वदामः प्राप्नुमः. दिनदिनाभिवृद्धि सर्वे संस्कृतज्ञाः गुरवः आचार्याः दिनदिनाभिवृद्धिं प्राप्नुवन्तु इति मनसा वाचा कर्मणा त्रिकरणशुद्ध्या अहं भगवन्तं प्रार्थयन् इदानीम् अत्र एव कार्यक्रमं वयं समापयन्तः स्मः. धन्यवादः. नमस्ते.